స్తూపము యొక్క ఉపరితల వైశాల్యము. ఈరోజు మనం ఒక స్తూపము యొక్క ఉపరితల వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో, దాని సూత్రాన్ని ఏ విధంగా రాబట్టాలో నేర్చుకుందాం. ఖుషీ దగ్గర స్తూపాకార పాత్ర ఉందనుకుందాం. అది అందంగా కనపడడానికి దానికి ఒక రంగు కాగితం చుట్టాలి అనుకుంటే ఎంత కాగితం అవసరం అవుతుంది? చూడండి, దీనికి 2 వృత్తాకార ముఖాలు ఉన్నాయి. వీటి వైశాల్యం మనం చాలా సులభంగా కనుక్కోవచ్చు. స్తూపం వ్యాసార్థం r అయితే దాని వైశాల్యం అంటే వృత్తాకార ముఖ వైశాల్యం πr² అవుతుంది. ఈ వృత్తాకార ముఖ వైశాల్యం πr² మరియు క్రింది వృత్తాకార ముఖ వైశాల్యం πr². 2 వృత్తాకార తలముల మొత్తం వైశాల్యము πr² + πr² 2πr². కాబట్టి 2 వృత్తాకార ముఖముల వైశాల్యము 2πr². ఇక్కడ పై విలువ 22/7. మీకు స్తూపం యొక్క ఈ వల చిత్రం తెలుసా? స్తూపాన్ని విడదీసామనుకోండి ఎలా ఉంటుంది? ఇలా కనిపిస్తుంది. ఈ తలము ఒక దీర్ఘచతురస్రం. క్రింది భాగం మరియు పై భాగంలో 2 వృత్తాకార తలాలు ఉన్నాయి. మనం వాటి వైశాల్యం πr² + πr² 2πr² అని ముందుగానే కనుక్కున్నాం. స్తూపం యొక్క ఉపరితల వైశాల్యము, ఈ దీర్ఘచతురస్ర వైశాల్యము మరియు ఈ వృత్త వైశాల్యము మరియు ఈ వృత్త వైశాల్యాల మొత్తము. ఈ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు స్తూపం యొక్క ఎత్తు h అవుతుంది. మరి దీని పొడవు ఎంత? జాగ్రత్తగా గమనించండి. దీర్ఘచతురస్ర పొడవు వృత్తం యొక్క పరిధికి సమానం అవుతుంది. అది ఎరుపు రంగుతో ఇక్కడ సూచించబడింది. వృత్త వ్యాసార్థం r కాబట్టి దాని వైశాల్యము 2 × π × r. కాబట్టి దీర్ఘచతురస్రాకార భాగం వైశాల్యము పొడవు 2 × π × r × వెడల్పు, అంటే పొడవు × వెడల్పు. దీర్ఘచతురస్రం యొక్క ఉపరితల వైశాల్యము 2 × πrh. స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 3 వైశాల్యాల మొత్తం అవుతుంది. 2 వృత్తాకార తలాల వైశాల్యము మరియు దీర్ఘచతురస్ర వైశాల్యాల మొత్తము. కాబట్టి స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యము πr² + πr² 2πrh అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2πr² + 2πrh. 2 × π × r, 2 × π × r ఉమ్మడిగా ఉంది ఇక్కడ. కాబట్టి మనం 2πr మరియు మొదటి పదంలో r మరియు రెండవ పదంలో h బ్రాకెట్లు రాయొచ్చు. అప్పుడు ఈ సూత్రం 2 × π × r r + h అవుతుంది. పిల్లలు, సూత్రం గురించి ఆలోచించకుండా అసలు సూత్రం ఏ విధంగా వచ్చిందో తెలుసుకోండి. అది చాలా ముఖ్యం. ఒకవేళ పరీక్షలో మనం సూత్రం మర్చిపోయినా ఆ సూత్రం ఏ విధంగా రాబట్టబడిందో తెలుసుకుంటే మనం సమస్యని చాలా సులభంగా సాధించగలుగుతాం. కాబట్టి 2πr × r + h అనే సూత్రం ఉపయోగించి ఉపరితల వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో మనకిప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పాత్ర వ్యాసార్థం 14 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 30 సెంటీమీటర్లు అనుకుందాం. మనం ఈ పాత్ర ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. అంటే మనం మొత్తం ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. ఇక్కడ ఉపయోగించిన కాగితం పరిమాణం ఎంత? మనకి 2πr × r + h అనే సూత్రం తెలుసు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × π × 14 × 14 + 30. పై విలువ 22/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 22/7 × 14 × 44. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 22 × 2 × 44. మనం ఈ విలువలన్నీ గుణిస్తే మనకి 3872 వస్తుంది. కాబట్టి మొత్తం ఉపరితల వైశాల్యము 3872 చదరపు సెంటీమీటర్లు. సో స్తూపం యొక్క ఉపరితల వైశాల్యము 2 వృత్తాకార తలాల వైశాల్యము మరియు వక్రతల వైశాల్యము అంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాల మొత్తం అవుతుంది. మరి అర్థమైంది కదా. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.